హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సుధా. ఈ రోజు నుండి శ్రావణ మాసం మొదలైంది కదండి. సో అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు. సో శ్రావణ మాసం వచ్చిందంటే అమ్మవారికి పూజలు చేయడం, అలంకరించడం అందరికీ చాలా ఇష్టం. అలాగే మనం కూడా అలంకరించుకొని మంచిగా పూజలు చేయడం చాలా ఇష్టపడతారు అందరూ. సో అమ్మవారికి పూజలు చేయడం ఎంత ముఖ్యమో అలాగే ప్రసాదం కూడా ముఖ్యమే కదండి. సో ఈరోజు ఫస్ట్ రోజు కాబట్టి నేను రవ్వ కేసరి చేశాను. ఎలా చేశానో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాము. సో ఫస్ట్ ఒక కడాయిలో మనం ఒక గ్లాసు రవ్వ తీసుకున్నాను. సో ఆ గ్లాసు రవ్వని కొంచెం దోరగా వేయించుకోవాలి. గోధుమ రవ్వ ఉప్మా రవ్వ అంటారు కదా. సో ఆ బొంబాయి రవ్వని కొంచెం లైట్గా గోల్డ్ కలర్ వచ్చేలాగా వేయించేసుకొని ఒక బౌల్లో తీసేసుకోవాలి. సో ఇప్పుడు ఇంకా వీడియోలో చూపిస్తున్నాను కదా. సో ఇలా లైట్గా గోల్డ్ కలర్ వచ్చేలాగా మాత్రమే, మరీ ఎక్కువ వేయించకూడదు, మాడిపోతుంది. ఇలా వేయించినటువంటి బొంబాయి రవ్వని ఒక బౌల్లో తీసుకొని పెట్టుకోవాలి. సో ఇక్కడ వాటర్ వచ్చేసి ఒక గ్లాసు వాటర్ రవ్వకి 2.5 గ్లాసులు వాటర్ కనుక కరెక్ట్గా సరిపోతాయండి. సో నేను తీసుకున్నది ఈ గ్లాస్ కొలత ప్రకారం 2.5 గ్లాస్ వాటర్ అయితే వేసాను. అండ్ తర్వాత ఈ లోపు అవి మరుగుతూ ఉంటవి. ఈ వాటర్ మరిగేలోపు మనం ఒక కడాయిలు ఇందాక వేయించాం కదండి రవ్వ, ఆ వేయించినటువంటి అదే గిన్నెలో కొంచెం 2 టేబుల్ స్పూన్ల ఘీ వేసేసి కొన్ని జీడిపప్పు అలాగే కొన్ని కిస్మిస్ లైట్ గోల్డ్ కలర్ వచ్చేలాగా వేయించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇలా లైట్గా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఈ వాటర్ మరుగుతూ ఉన్నాయి కాబట్టి మరిగినాయండి. ఇప్పుడు మనం షుగర్ వచ్చేసి ఒక గ్లాసు రవ్వకి 1.5 గ్లాసు షుగర్ కనుక వేస్తే పక్కా సరిపోతుంది. సో ఈ షుగర్ని కనుక మనం వాటర్ మరిగేటప్పుడే వేసినట్లయితే అవి ఈ షుగర్ వాటర్లో కరిగిపోతుంది. కాబట్టి మనం రవ్వ షుగర్ ఒకేసారి వేస్తే తిప్పేటప్పుడు కొంచెం చిన్న కొలత అయితే ఇబ్బంది ఏమి ఉండదు. కానీ పెద్ద కొలతలు చేసేటప్పుడు మాత్రం ఇలా చేస్తే మీకు చాలా హెల్ప్ అవుతుందండి. ఎందుకంటే షుగర్ ఆల్రెడీ వాటర్లో కరిగిపోతుంది కాబట్టి మీరు ఆ రవ్వని తిప్పేటప్పుడు మీకు ఈజీ అయిపోతుంది అనమాట. ఎందుకంటే షుగర్ క్వాంటిటీ ఇక్కడ ఆల్రెడీ తగ్గిపోయింది కాబట్టి మీకు ఈజీ అనిపిస్తుంది. సో ఇలా ఒక 5 నిమిషాల తర్వాత వాటర్ అన్నీ ఇలా బాగా మరుగుతూ ఉన్నాయి, షుగరు వాటర్ కలిపిన వాటర్. సో ఇలా మరిగిన తర్వాత మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్నటువంటి రవ్వని ఇలాగా ఒకేసారి రవ్వ పోస్తూ ఉన్నప్పుడు తిప్పుతూ ఉంటే కనుక మీకు ఉండలు కట్టకుండా మంచిగా కేసరి అనేది తయారవుతుంది. సో ఇది వచ్చేసి అమ్మవారికి ప్రసాదంగా కాబట్టి నేను ఎలాంటి కలర్స్ కూడా యాడ్ చేయలేదండి, నార్మల్గానే చేశాను. సో కలర్స్ యాడ్ చేయకపోవడమే మంచిది, నా చాయిస్. ఇంకా అదైతే మీ ఇష్టం. సో తర్వాత ఇలాగ తిప్పుతూ ఉండగా ఒక 5 నిమిషాల తర్వాత బాగా ఇలా బబుల్స్ వస్తూ ఉన్నాయి, అంటే దగ్గర పడుతూ ఉందన్నమాట రవ్వ కేసరి అనేది. అప్పుడు మనం గనక కాస్తంత సాల్ట్ కనుక వేసినట్లయితే, సాల్ట్ వేస్తే ఈ స్వీట్కే కదా, ఏ స్వీట్కైనా సాల్ట్ వేస్తే కనుక దాని యొక్క టేస్ట్ అనేది బాగా బ్యాలెన్స్ అవుతుంది అనమాట. ఏ స్వీట్లో అయినా సరే మనం కంపల్సరీ ఒక చిటికెడు సాల్ట్ అయితే కంపల్సరీ వేసుకోవాలి. సో ఇలా వేసుకుని మొత్తం మిక్స్ చేస్తూ ఉండగా ఇంకొక 10 నిమిషాల తర్వాత ఇలా మొత్తం దగ్గరకు పడుతూ ఇంక బబుల్స్ అన్ని బయటకు వస్తున్నాయి. సో అంటే బాగా ఉడుకుతూ ఉందని అర్థం. సో ఇదే టైంలో మనం 2 ఇలాచీలు కనుక స్మాష్ చేసి వేసినట్టయితే స్మెల్ బాగా వస్తుంది అనమాట. సో ఈ టైంలోనే వేసుకోండి ఇలాచీ కూడా. ఇలా వేసేసుకొని ఒక 2-3 నిమిషాలు దగ్గర పడేలాగా ఇచ్చేసుకోవాలి. మరీ గట్టేదాకా స్టవ్ మీద ఉంచకూడదండి. కొంచెం థిక్నెస్ అంటే కొంచెం లూజ్ ఉండేలాగా ఉంచుకుంటే మీకు అది మనం వేరే బౌల్లో తీసుకున్నప్పుడు కొంచెం మళ్ళీ ఆపినాక గట్టిద్ది అనమాట. కాబట్టి కొంచెం ఇలా లూజ్ థిక్నెస్ ఉండగానే మనం స్టవ్ ఆపేసేసుకోవాలి. ఇలా ఆపేసుకున్న తర్వాత ఈలోపు మనం వేరొక బౌల్లో, మనం ఏ బౌల్ అయితే ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నామో ఆ బౌల్లో కొంచెం గీ అప్లై చేసుకొని పెట్టుకొని మనం స్టవ్ మీద ఉన్నటువంటి కేసరిని ఇలా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతే, చాలా అంటే చాలా సింపుల్ అండి. అమ్మవారికి ప్రసాదానికి చాలా ఈజీగా, సింపుల్గా, ఫాస్ట్గా అయిపోతుంది. ఒకసారి ఇలాగ ట్రై చేసి చూడండి. చివరిలో మనం ఇంకా ఆల్రెడీ వేయించి పెట్టుకున్నటువంటి జీడిపప్పు కిస్మిస్ అనేవి దాని మీద సర్వ్ చేసుకొని అమ్మవారికి ప్రసాదంగా సర్వ్ చేయడం. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై